హాయ్ హలో బిగ్ బాస్ 4 డే వచ్చేసింది. ఫుల్ ఎనాలిసిస్ చెప్పడానికి నేను వచ్చేసా. స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూస్తూనే ఉండండి. అంతకంటే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఓ లైక్ ఓ షేర్ చేయండి, అలాగే గంట బెల్ క్లిక్ చేయండి. ముందుగా క్లాప్స్ కొట్టేయండి అందరూ, ఎందుకంటే బిగ్ బాస్ ఓ సైకాలజిస్ట్లా కనిపించాడు నాకు. బాబు మణికంఠ, ఏ తప్పు చేయకూడదో అదే తప్పు చేస్తున్నావు అబ్బా. ఎవరి ఫ్లాష్ బ్యాక్లు ఎవరికి అవసరం లేదు ఇక్కడ. సోనియా, నీ ఆర్గ్యుమెంట్కు ఫుల్ స్టాపే ఉండదా? కాకపోతే కాస్త తగ్గినవులే ఈ ఎపిసోడ్లో. అయితే సీత సీన్ క్రియేట్ చేస్తూనే ఉంది, బేబక్కకు నామినేషన్ బలవుతూనే ఉంది. పాపం కొత్తగా అభయ్ అందుకున్నాడు, పృథ్వీరాజ్ వాయిస్ రైజ్ అయింది, విష్ణుప్రియ ఇచ్చిన వివరణ ఓకే, కానీ పాపం విలవిలలాడిపోయింది. అయితే నామినేషన్ ప్రక్రియ అంటేనే విషయం, అందరూ తాగాల్సిందే. వాహ్, వాట్ ఏ లైన్, బాగా చెప్పాను కదా. ఇది నిజముల్లా. ఈ విషయం మర్చిపోయి హౌస్లో టెంపర్ అవుతున్నారు చాలా మంది. ఆదిత్య ఓం నామినేషన్తో స్టార్ట్ అయింది ఈ ఎపిసోడ్. బేబక్కను నామినేట్ చేసినందుకు టెంపర్ లూజ్ అయ్యానన్న విషయం పృథ్వీరావు తెలుసుకున్నాడు. బాగానే ఉంది బాబు, కానీ నామినేషన్ అప్పుడు ఎందుకంత అగ్రెసివ్? ఆ మాత్రం లేకుంటే ప్రోగ్రామ్ చప్పగా ఉంటుందిలే, కాకుంటే మైలేజ్ వచ్చేలా హీట్ క్రియేట్ చేస్తే బాగుంటుంది. ఈ ప్రేరణకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటే కాదుల్లా, డిఫెన్స్ చేసుకునేటప్పుడు ఎమోషనల్ వీక్నెస్ కూడా కనిపిస్తుంది. ఇక సీత ప్రేరణను నామినేట్ చేసింది. ఈ ప్రేరణకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటే కాదుల్లా, డిఫెన్స్ చేసుకునేటప్పుడు ఎమోషనల్ వీక్నెస్ కూడా కనిపిస్తుంది. అందరికీ అక్కలాగా వండి పెడుతుంది, కానీ ఈ వంట విషయంలోనే బేబక్క నామినేషన్స్కు బలవుతూనే ఉంది. ఇప్పటిదాకా విష్ణుప్రియ హీట్ ఆర్గ్యుమెంట్లో ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ సోనియాతో మాట్లాడాలంటే పాయింట్స్ ఎలా ఉన్నా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ స్ట్రెంగ్త్ ఉండాలి. విష్ణుప్రియ సోనియాని నామినేట్ చేసింది, పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్ అయింది. విష్ణు, ఇది నువ్వు సరి చేసుకుంటే కొంతవరకు మైలేజ్ వస్తుంది. ఇక హౌస్లో ఉన్న వాళ్ళకైనా చూస్తున్న వాళ్ళకైనా అనిపించే పాయింట్స్, పర్సనల్ ఫ్లాష్ బ్యాక్ ఫస్ట్ టైం ఓకే, కానీ అదే పనిగా అదే పాయింట్ వాడుకోవడం నాగమణికంఠ విషయంలో కనిపిస్తుంది. నామినేషన్ కూడా అదే పాయింట్గా మారింది. ఇది అభయ్తోనే ఆగలేదు. అతనిలో ఉన్న ఎమోషనల్ వీక్నెస్ను ఆర్గ్యుమెంట్ రూపంలో హైపర్ అవ్వడమే కాదు, ఏకంగా ఏడ్ చేసి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చెప్పేసి అందరినీ ఏడిపించాడు మణి. అయితే మణి ఏడుపు ఫేక్ కాదు, కానీ అదే అతని వీక్నెస్గా మార్చేస్తుందనేది తెలుసుకోలేకపోతున్నాడు. తను నెగిటివిటీ ఫేస్ చేస్తూనే హౌస్లో స్పెడ్ చేస్తున్నాడు. ఇంతగా మాట్లాడే మణికంఠ విష్ణుప్రియ విషయంలో తీసిన పాయింట్స్ చాలా బ్యాడ్గా అనిపించింది. తనను చెక్ చేయకుండా మంచిగా మాట్లాడానని చెప్పాడు. వాస్తవానికి ఇదో రకమైన గేమ్. ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో మణికంఠకు ఓ గేమ్ ప్లాన్ ఉందని ప్రూవ్ అయింది. నామినేషన్ తర్వాత ఏడుపులు పెడబొబ్బలు కంటిన్యూ అయ్యాయి. డిఫరెంట్ పాయింట్ ఏంటంటే మణికంఠకు హౌస్మేట్స్ ఓదార్పే కాదు, ఏకంగా బిగ్ బాస్ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వడం విశేషం. ఇక్కడ చూడాలి ఇక ముందు ఎలాంటి ఎన్ని ట్విస్టులు ఉన్నాయో.